ఇద్దరు అన్నదమ్ములు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినటానికి భార్యను ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు. భార్య 5 మినప సున్నుండలు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది. అతను ఆ మూటను కర్రకు తగిలించుకొని కర్ర భుజాన్ని పెట్టుకొని బయలుదేరాడు. పోగా పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు, దాని పక్కన ఒక పొద కనిపించాయి. ఆ చెరువులో కాసిన నీళ్లు తాగి భుజం మీద మూటను వెదురు పొదలో ఒక గడుగు తగిలించి ఆ రాత్రి అక్కడే పడుకొని నిద్రపోయాడు. కొంత పొద్దెక్కాక కానీ అతనికి మెలకువ రాలేదు. తీరా అతను లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండిన వెదురుగడ ఎండకు పైకి నిలబడింది. దానితో పాటు అతని మినప సున్నుండల మూట కూడా పైకి వెళ్ళింది. మళ్ళీ సాయంత్రం అయితే కానీ మూట కిందకు రాదని గ్రహించి అతను ఆకలితో అలాగే నిద్రపోయాడు. ఆ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న 5 గంధర్వులకు మినప సున్నుండల వాసన తగిలింది. వెదురుగడకు వేలాడే మూటను చూశారు. దాన్ని విప్పి అందులో ఉన్న 5 సున్నుండలు 5 తిన్నారు. చెరువు గట్టును నిద్రపోయే మనిషిని చూసి అతని బీద స్థితికి జాలిపడి సున్నుండల బదులు ఒక చిన్న పెట్టెన మూటలో ఉంచి ఆ గంధర్వులు వెళ్ళిపోయారు. అతను లేచేసరికి సాయంకాలం అయింది. వెదురుగడ కిందకు వంగి ఉన్నది. ఆకలి దహించుకుపోతుండడం వలన అతను ఆత్రంగా మూట దించుకొని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది. అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు. వెంటనే పెట్టెలో నుండి 2 గంధర్వ స్త్రీలు బయటకు వచ్చి పంచపక్ష పరమాన్నములతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్ళి మాయమయ్యారు. అతను భోజనం చేసి సంతోషంతో పెట్టెను తీసుకుని భార్య దగ్గరకు వెళ్ళి సంగతి అంతా చెప్పాడు. మర్నాడు ఊర్లో వాళ్ళందరినీ పిలిచి పెట్టె సహాయంతో వచ్చిన వారందరికీ షడ్రుచోపేతంగా విందు చేశాడు. వచ్చిన వారంతా పెట్టె గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నయ్యకు అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకున్నాడు. భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకుని రావాలనుకున్నాడు. భార్య చేత తాను కూడా మినప సున్నుండలు చేయించుకొని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారినే బయలుదేరాడు. వెళ్ళి ఇతను కూడా చెరువు దగ్గరకు చేరుకున్నాడు. వెదురు పొదకు మూటను తగిలించి పడుకొని నిద్రపోయాడు. ఎప్పటిలాగే 5 గంధర్వులు అటుగా వెళ్తూ సున్నుండల వాసన పసిగట్టి మూట విప్పి చూశారు. ఒకసారి పెట్టె ఇస్తే తృప్తి చెందక వీడు మళ్ళీ వచ్చాడు, చాలా ఆసుబోతులా ఉన్నాడు అనుకున్నారు. మినప సున్నుండలు తిని వాటికి బదులు పెట్టి వెళ్ళిపోయాడు. మర్నాడు సాయంకాలం వెదురు కిందకి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు. మూటలో పెట్టె ఉంది. తన పని నెరవేరింది కదా అనే సంతోషంలో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు. వారి ఆనందానికి అవధుల్లేవు. మరుసటి రోజున అన్న కూడా ఊర్లో వాళ్ళందరినీ విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నాడు. అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు. తెరిచేసరికి అందులోంచి అతిథికి 2 మంగళ్ళు కత్తెరలతో సహా బయటకు వచ్చారు. ప్రతి అతిథిని ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తలనున్నగా గొరవసాగాడు. కొద్దిసేపట్లో అందరి తలలు బోడిగుండ్లు అయ్యాయి. తర్వాత మంగళవారంతా పెట్టెల్లోకి వెళ్ళి వచ్చిన దారినే మాయమయ్యారు. ఆ రోజు అన్నను తిట్టని వాళ్ళు లేరు. అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారవేయించి అతని అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం తెలుసుకున్నాడు.